ప్రభునందు ప్రియమైన సత్యవాక్య ప్రేమికులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామమున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. సత్యవాక్య ధ్యానమునకు ప్రేమతో మీకు ఆహ్వానం పలుకుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 22వ వచనం నుండి నేను చదువుతున్నాను, గమనించండి. యూదులు సూచక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీ పత్రికను ప్రారంభిస్తూ దేవుని జ్ఞానము వర్సెస్ మనుష్య జ్ఞానము, ఈ రెండు సంగతులను గూర్చి చాలా తక్కువ రాసినప్పటికీ ఒక జీవితకాలం ధ్యానించినా కూడా తరిగిపోనటువంటి జ్ఞాన సంపదను మనకు అందించాడు. దేవుని జ్ఞానం, మనుష్య జ్ఞానం, ఈ రెండిటిని పోల్చుతూ సిలువ యొక్క విలువను, సిలువ సువార్త యొక్క ప్రాశస్త్యతను తెలియజేస్తూ కొరింథీ సంఘానికి లేఖ రాశాడు ఆయన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అన్నాడు. సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెర్రితనం, అది వారి దృష్టికి అది వెర్రితనంగా ఉంటుంది. ఈ భూమి మీద రెండు రకాల వాళ్ళే ఉంటారు, నశించుచున్నవారు, రక్షింపబడుచున్నవారు. నశించినవారు రక్షించబడినవారు కాదు, నశించుచున్నవారు. ఎవరైతే సిలువను అంగీకరించకుండా, ఎవరైతే సిలువ సువార్తను తృణీకరిస్తూ దేవుడిస్తున్న సాక్ష్యాన్ని అంగీకరించకుండా దేవునిని అబద్ధికునిగా వారి క్రియల ద్వారా ప్రకటిస్తూ ఉంటారో వాళ్ళు అంతకంతకు ఉగ్రతను సమకూర్చుకుంటున్నారు. రోజు రోజుకు వాళ్ళు నశించుచూ ఉంటారు. వీరి అంతము నిత్య నరకం. ఎవరైతే సిలువ విలువని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు చిందించిన ఆ అమూల్యమైన రక్తము యొక్క విలువను గ్రహించి, ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున రక్షణ లేదు, యేసు నామమున మాత్రమే రక్షణ కలదు అని గ్రహించి అలాగున లేదా సిలువకు అనుగుణంగా ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్ళు రక్షించబడుతూ ఉంటారు. రక్షించబడ్డాం, రక్షించబడుతూ ఉంటాం. వీరి యొక్క అంతము నిత్య జీవం పొందుకుంటారు. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభువు వారు సిలువను మోస్తూ సిలువ వేయబడ్డాడు. మనము ఈ కాలములో అనుదినము మన సిలువనెత్తుకొని ప్రయాణం చేయాలి. ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. అనుదినము సిలువనెత్తుకొని మనం ముందుకెళ్ళాలి. అదొక ప్రత్యేకమైన అంశం. పౌలు భక్తుడు చెప్తున్న విషయం చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము అన్నాడు. సిలువ ఈ కాలంలో, ప్రతి కాలంలో కూడా అపార్థం చేసుకొనబడింది. అనేకులకు అర్థం కాని అంశంగా ఉంది. అర్థం కాని అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేయం, కానీ దాన్ని ఒక వెర్రితనంగా ఎంచి వదిలేస్తాం. మనకు అర్థం కానిది ఏదైనా అది అనవసరం అంటాం. మనకు అర్థం కానిది, మన అవగాహనకు మించిన దాన్ని, అది ఏదైనా దాన్ని ఒక వెర్రితనంగా పరిగణిస్తాం, దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం. క్రైస్తవ జీవితానికి సిలువ కేంద్ర బిందువు. సిలువ వేయబడిన వాని గూర్చిన వార్త క్రైస్తవుడు ప్రకటిస్తాడు.
ఈ సిలువను గూర్చిన వార్త భూమి మీద ఆదికాలం నుండి ప్రకటించబడుతూనే ఉంది. సిలువ అనేది దేవుని ప్రణాళికలో సింహభాగం ఆక్రమిస్తుంది. దేవుని ప్రణాళికలో అత్యంత ప్రాముఖ్యమైనది ఈ సిలువ. ఏదైతే మనుషులు అవమానకరంగా ఎంచుతారో ఆ అవమానకరమైన దానినే తన రక్షణ ప్రణాళికకు వాడుకున్నాడు. సిలువ 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 అంటుంటే మ్రానును గురించి మాట్లాడట్లేదు, ఒక కొయ్య గురించి ఏదో చెక్క గురించి మాట్లాడట్లేదు. సిలువను గూర్చిన వార్త అంటే యేసు ప్రభువు వారిని గూర్చిన వార్త అని. సిలువలో ఏం లేదు, అది చెక్క కొయ్య. కానీ సిలువ మీద వ్రేలాడిన వ్యక్తి ఆ సిలువకు ప్రాముఖ్యతను తీసుకొని వచ్చాడు. అనేకులు సిలువ వేయబడ్డారు ఈ ప్రపంచంలో. రోమా గవర్నమెంట్ విధించే శిక్ష అది. కానీ యేసు ప్రభువారు అత్యంత నీచమైన దాన్ని అత్యంత ప్రశస్తమైన దానిగా మార్చాడు. కేవలం యేసు వలన కలిగిన ఆధిక్యత అది. నజరేతు చాలా అల్పమైనది, అల్పమైన గ్రామం. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్నాడు ఫిలిప్పు. ఆ కాలంలో నజరేతు గురించి చాలా తప్పుడు అభిప్రాయాలు ఉండేవి. ఆ సిటీ ఆ గ్రామం అలానే ఉండేది అని కూడా చెప్తారు చరిత్రకారులు. కానీ యేసు ప్రభువు వాడు నజరేయుడు అనబడ్డాడు. యేసు ప్రభువు వారి వలన ఆ అల్పమైనది అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. యేసు ప్రభువు వారు అలానే చేస్తారు. మనుషుల దృష్టికి ఏది ఘనమో అది దేవుని దృష్టికి నీచము. మనుషుల దృష్టిలో ఏది నీచమో అది దేవుడు ఘనంగా ఎంచి దానిని వాడుకుంటాడు. ఈ భూమి మీద మనం దేన్నైతే గొప్పగా ఎంచుతామో దాన్ని దేవుడు అల్పంగా ఎంచుతాడు. దేన్నైతే మనం హీనంగా నీచంగా చూస్తామో దాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని దాని ద్వారా తన సువార్తను ప్రకటింపజేస్తాడు. సువార్త ప్రకటనకు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ పౌలు భక్తుడు అన్న మాటలు మీరు ఆలోచించండి. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పము అన్నాడు 21వ వచనంలో. సువార్త ప్రకటనయను వెర్రితనం. పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తు నిమిత్తము మేము వెర్రివారము అన్నాడు. క్రీస్తు నిమిత్తం వెర్రివారం. జ్ఞానం లేని వారం కాదు, జ్ఞానం కలిగిన వారమే. కానీ క్రీస్తు నిమిత్తం వెర్రివారం. ఇక్కడే 2వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఎవడు తన్ను తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు జ్ఞానినని అనుకొనిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఏ వ్యక్తి అయినా నేను జ్ఞానిని అనుకుంటే నువ్వు వెర్రివాడివి అని అర్థం. జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత జ్ఞానము చేత కాదు సుమా. అక్కడ అన్నాడు, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. సిలువను గ్రహించటానికి, సిలువ శక్తిని ఈ లోకంలో ప్రకటించటానికి 2 ఆటంకాలు ఉన్నాయి. లేదా సిలువ మనకు ఎందుకు అర్థం కావట్లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన ఆ సిలువ బలియాగాన్ని మనుషులు ఎందుకు అంగీకరించట్లేదు అంటే 2 ఆటంకాలు ఉన్నాయి. మనం చదువుకున్న మూలవచనంలో పౌలు భక్తుడు ఇలాగ అన్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెదకుచున్నారు. యేసు ప్రభువు వారి యొక్క సిలువను వీరి లెన్స్ పెట్టుకొని చూస్తారు. ఈ 2 లెన్సుల ద్వారానే సిలువను చూస్తున్నారు. అందుకే సిలువ అర్థం కావట్లేదు. మనం కూడా ఆ 2 లెన్సులు పెట్టుకొనే ఆ కళ్ళద్దాల ద్వారానే చూస్తున్నాం గనక అలాగుననే ప్రకటిస్తున్నాం. మీరు జాగ్రత్తగా వినాలి. ఒకటి మతము,
రెండవది తర్కము. యూదులేమో వారి యొక్క మతపు కళ్ళద్దాలు పెట్టుకొని వాళ్ళు చూస్తున్నారు, మా యోధా మతములో ఈ యేసు ఎలా ఫిట్ అవుతాడు. సిలువ ఓకే, సిలువ మీద చనిపోయాడు, కానీ ఈయనను మా మతంలో ఎలా ఇముడ్చుకోవాలి. మాకంటూ ఒక మతం ఉంది, మాకంటూ కర్మకాండలు ఉన్నాయి, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు మోషే లాంటి గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు ఈయన యేసు శిష్యులు సువార్త ప్రకటిస్తున్నారు, ఆ సువార్త మా మతంలో ఫిట్ అవుతుందా లేదా. ఏ వ్యక్తి అయినా కూడా దేన్ని తన అవగాహనకు మించి అర్థం చేసుకోలేడు, నెంబర్ 1. నెంబర్ 2, మత సంబంధమైన దాన్ని దేన్నైనా తన మతానికి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తాడే తప్ప ఎదుటివాడు ప్రకటించేదాన్ని నిష్పక్షపాత ధోరణిలో వినడు. సిలువను విశ్వసించడానికి యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. యోధా మతం అని అంటే సూచక్రియల మతం. వారెప్పుడు సూచక్రియలు కోరుకుంటూ ఉంటారు. మత్తయి సువార్తలో రాయబడింది, పరిసయ్యులు సద్దుకాయులు కలిసి వచ్చి ఆకాశము నుండి ఒక సూచక్రియ చూపమన్నారు. భూమి మీద కాదు సూచక్రియ, ఇక్కడేదో సూచక్రియ చేయనట్లేదు, ఆకాశము నుండి మేము నిన్ను చూచి నమ్మున్నట్లుగా ఒక సూచక్రియ చేయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన తర్వాత, ప్రజలు తృప్తిగా భుజించిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు, మేము నిన్ను విశ్వసించున్నట్లు నీవు మాకు ఏం సూచక్రియ చూపుతున్నావు. ఇప్పటిదాకా అనుభవించింది సూచక్రియ కాదా? గొప్ప సూచక్రియ. కానీ వాళ్ళు అంటున్నారు, 6వ అధ్యాయం 30వ వచనం, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు. అంటే మేము నిన్ను నమ్మాలి అంటే ఒక సూచక్రియ చేయాలి. నువ్వు సూచక్రియ చేస్తేనే మేము నిన్ను నమ్ముతాం, నీ శక్తిని నమ్ముతాం. దేవుడు తనను తాను మన ఎదుట మెప్పించుకోవాలి. ఆయన తనను తాను మనకు రుజువు చేసుకోవాలి, అప్పుడు నమ్ముతాం. దేవుణ్ణి నమ్మడం వల్ల నీకు ప్రయోజనమా, లేదా దేవుని నువ్వు నమ్మడం వల్ల దేవునికి ప్రయోజనమా? మనిషి ఆలోచన విధానం భలే ఉంటుంది, ఎంత విచిత్రకరంగా ఉంటుంది. చాలామంది అంటారు, మాకు ఈ రోగం తగ్గితే యేసు ప్రభు దగ్గరికి వస్తాం, ఈ రోగం తగ్గితే యేసయ్యని నమ్ముకుంటాం. నువ్వు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? నీ కొరకు నా కొరకు ఒక గొప్ప అద్భుత క్రియ, సూచక్రియ జరిగింది. సిలువ కంటే సూచక్రియ ఇంకేముందండి? అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని చూస్తే వారికి స్వస్థత కలిగింది ఇశ్రాయేలులకి. యేసు వైపు చూడాలి, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు. మనమేమంటున్నాం, నువ్వే చూడాలి, నువ్వు మాకు అవసరం తీరిస్తే అప్పుడు నమ్ముతాం. దేవుడు మనకు అవసరం, మనం దేవుడికి అవసరం లేదు. దేవుడు మన అవసరత, ఆయనకు మనం అవసరం లేదు. అయినా కూడా నీ కొరకు నా కొరకు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. దాసుని స్వరూపం ధరించుకున్నాడు, మనుష్య పోలికగా పుట్టాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. దేవుడు మనిషి కావడం కంటే గొప్ప సూచక్రియ ఏముంటుంది? యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానం వెతుకుతున్నారు. సువార్త మనకు అర్థం కాకపోవటానికి కారణం ఇవి రెండే, ఒకటి మతం, రెండోది తర్కం. ఈ రెండిటికి అనుగుణంగా మనం సువార్తని మార్చుకోవాలని చూస్తున్నాం, లేదా ఈ రెండిటి ప్రకారము సువార్త చెప్పాలని చూస్తున్నాం. ఎవరి మతానికి అనుగుణంగా వారికి సువార్త ప్రకటించాలని చూస్తున్నాం, లేదా లాజికల్గా రీజనింగ్తో మన జ్ఞానముతో
సువార్తను ఈ లోకంలో అందించాలని చూస్తున్నాం. ఈ రెండు విధానాలు కూడా తప్పు అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఎవరి మతానికి అనుగుణంగా వాళ్ళకి యేసును ప్రకటించటం కాదు. సూచక్రియలు చేయమని అడుగుతున్నారు వాళ్ళు. గ్రీసు దేశస్తులేమో జ్ఞానం వెతుకుతున్నారు. మా జ్ఞాన ప్రకారం ఈయన, మా తర్కశాస్త్ర ప్రకారం యేసు ఎలా ఈ లోకరక్షకుడు, మీరు మాకు వివరించండి, మీరు మాకు తృప్తికరమైన జవాబులు ఇస్తే తప్ప మా తర్కం ప్రకారం యేసు లోకరక్షకుడని రుజువైతే తప్ప మేము ఆయన నమ్మం. ఇదిగో సూచక్రియలు, అద్భుతాలు సరిగా జరిగితే తప్ప, బహుగా జరిగితే తప్ప యేసు దేవుడని మేము ఒప్పుకోం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. పౌలు అంటున్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. నీ జ్ఞానంలో యేసు ఇమర్చటం ఏంది? నీ జ్ఞానములో యేసుని ఇమర్చటం ఏంటి? నీ జ్ఞానం ఏదైనా యేసులో లీనమైపోవాలి. యేసుని నమ్మటానికి నువ్వు వెర్రోడివి కావాలి. నీకెంత జ్ఞానమైనా ఉండనీగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు లేఖనముల ప్రకారం మృతి పొందాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన 500 కంటే ఎక్కువైన సహోదరులకు కనబడ్డాడు. అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడ్డాడు అన్నాడు పౌలు భక్తుడు. దట్స్ ఆల్. ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతారు? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు అని ఈ సంగతిని ప్లెయిన్గా చెప్తే ఎవరు రక్షణ పొందుతారు? సో తర్కాన్ని ఆశించే వారికి తర్కబద్ధంగా చెప్దాం. యూదులకు యూదుల ప్రకారం సువార్త చెప్దాం, హిందువులకు హిందువుల ప్రకారం, సిక్కులకు సిక్కు మత ప్రకారం, జైనులకు జైన మత ప్రకారం. మనమే ఇంత జ్ఞానవంతులం, తెలియకల్లోలం అయితే మనల్ని చేసిన సృష్టికర్తకి ఎంత జ్ఞానం ఉండాలి? ఎందుకు మనం అందరికీ అనుగుణంగా ఎవరికి తగ్గట్టు వాళ్లకు సువార్త ప్రకటించాలి అనుకుంటామంటే, అసలు సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అని మనం నమ్మట్లేదు. సిలువను గూర్చిన వార్త అనేది ఒక సమాచారం కాదు, ఒక సిద్ధాంతము కాదు. మన జ్ఞానము చేత ఎదుటివారు సులభంగా గ్రహించగలిగేలా మనం చేయగలిగేది కాదు. సిలువను గూర్చిన వార్త అది దేవుని జ్ఞానం, అది దేవుని శక్తి. 1 కొరింథీ 1:25 దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుష్య బలము కంటే బలం కలిగినది. జ్ఞానయుక్తంగా తర్కబద్ధంగా సిలువను మనం ఈ లోకానికి ఎంత ప్రకటించినా అది వ్యర్థము. మరి తొరన్ను అను పాఠశాలలో వాదించాడు కదా పౌలు అనొచ్చు. ఎవరితో వాదించాడు? ధర్మశాస్త్రం ఎరిగిన యూదులతో వాదించాడు ఆయన. పౌలు అపోస్తలుల గురించి రాయబడింది, మన మతమును దూషించిన వారు కానీ, మన దేవతను దూషించిన వారు కానీ, మన గుడిని దోచిన వారు కానీ కాదు అన్నారు. అపోస్తలులు ఎవరిని దూషించలేదు. ఇదిగో మీరు ఎవరినైతే ఆరాధిస్తున్నారో ఆ దేవుణ్ణే ప్రకటిస్తున్నాం, మీరు తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మేము ఆ దేవుణ్ణి మీకు ప్రకటిస్తున్నామని చాలా పద్ధతిగా సువార్త చెప్పాడు. ఇక్కడ మీరు గమనించండి, సిలువ సువార్త అనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను లోకానికి ప్రకటించటం అనేది నశించిపోతున్న ఆత్మలకు మనం ఒక గొప్ప అమృతాన్ని అందిస్తున్నట్టు, అవసాన కాలంలో మరణ పడక మీద ఉన్న ఒక వ్యక్తికి ఔషధం అందించటం లాంటిది. అవతల వ్యక్తి నశించిపోతుంటే ఎకసక్యం చేసుకుంటూ అపహాస్యం చేసుకుంటూ సువార్త చెప్తే ఎలా? అది భారం లేని సువార్త ప్రకటన. భారం లేని సువార్త ప్రకటన అలాగ ప్రకటించకూడదు. ఎట్లా ప్రకటిస్తావు?
జార్జ్ విట్ఫీల్డ్ సువార్త ప్రకటించినప్పుడల్లా కన్నీళ్లు గార్చేవాడట. సువార్త ప్రకటించినప్పుడల్లా కన్నీళ్లు గార్చేవాడు. అడిగారు, ఎందుకండి మీరు వాక్యం చెప్తున్న ప్రతిసారి, సువార్త చెప్తున్న ప్రతిసారి మీరు ఎందుకు కన్నీళ్లు గారుస్తారు అనంటే ఆయన అన్నాడట, మిమ్మల్ని అందరినీ నరకపు అంచులో నేను చూస్తున్నాను. నేనెట్లా రోధించకుండా ఉండగలను? నా గుండె వేదనతో నింపబడింది. మిమ్మల్ని ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలి అనేది నా భారం. అందుకే నా దుఃఖం ఆపుకోలేక నేను మీకు సువార్త ప్రకటిస్తాను, ఈ విధానంలో సువార్త చెప్తాను అన్నాడట. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది అన్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు ప్రేమ చేత బలవంతం చేయబడేవాడు తర్కాలతో సువార్త చెప్పడు. ఎవరి మతానికి అనుగుణంగా వాళ్లకు సువార్త చెప్పడు. నశించిపోతున్న ఆత్మలకు మన తెలివి ప్రకారం కాకుండా దేవుని వాక్య ప్రకారమే, దేవుడు నియమించిన విధానంలోనే సువార్త ప్రకటిస్తే ఎంత అద్భుతమైన ఫలితాలు చూస్తాం మనం. మన తెలివి, మన జ్ఞానం ఎంతండి? మన సువార్త ప్రకటన విధానం ఎలా ఉంటుందంటే, దేవా నీకు మా మానవుల పరిస్థితి, మా మనుషుల యొక్క మనస్తత్వం అంతగా తెలియదు, వాళ్లకు నీ విధానంలో సువార్త చెప్తే కుదరదు, అట్లా వాళ్ళని రక్షించలేము, మేము చూడండి ఎలా సువార్త చెప్తామో అని వీళ్ళు దేవునికే చెప్తున్నట్టు ఉంటుంది, మనం దేవునికే బోధిస్తున్నట్టు ఉంటుంది. జ్ఞాని ఏమయ్యాడు, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు? సువార్త ప్రకటనయ్యను వెర్రితనము చేత దేవుడు సువార్త ప్రకటనను జ్ఞానయుక్తంగా బోధించాలని చూడలేదు ఈ లోకంలో. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు అంతే, మన పాప క్షమాపణ నిమిత్తం, మనకు నిత్య జీవం ప్రసాదించటానికి ఆయన సిలువ వేయబడ్డాడు అంతే. ఆ సమాచారం చాలు. నేను మరలా చెప్తున్నాను, సువార్త ప్రకటన అనేది సమాచారం కాదు. సువార్త ప్రకటించటం అంటే దేవుని శక్తిని నువ్వు పాస్ చేయటం. ఇట్లా చెప్తే ఎవరు నమ్ముతారన్నా అంటే, నమ్మకపోని, మనిషిని రక్షించే బాధ్యత దేవుంది. దేవుని విధానంలో, దేవుని పద్ధతిలో సువార్త ప్రకటించాలి, పరిచర్య జరిగించాలి. ఆత్మల రక్షణ అనేది అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. అది నేను అంటున్నా కదా, దేవునికే జ్ఞానం బోధించే తరం మన తరం. నశించుచున్న వారికి వెర్రితనం. ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకృతి సంబంధికి ఎట్లా అర్థం అవుతాయి? పౌలు భక్తుడు ఇక్కడ అన్నాడు, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించలేడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి అన్నాడు. సువార్త ప్రకటన అనేది లోకస్తునికి వెర్రితనంగా అనిపించాలి, జ్ఞానయుక్తంగా గొప్పగా అనిపించొద్దు. మనుషుల జ్ఞానంతో సువార్త చెప్తే ఎట్లండి? దేవుడు జ్ఞానులను సిగ్గుపరచటానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. సువార్త ప్రకటన ఒక వెర్రితనం. సువార్త లోకస్తునికి వెర్రితనం. దాన్ని ప్రకటించేవాడు కూడా వెర్రివాడై ఉండాలనేది దేవుని సంకల్పం. బాగా జ్ఞానవంతుడైతే అతిశయిస్తాడు కదా, నా జ్ఞానం చేత నేను సువార్త చెప్పాను అని. బాగా జ్ఞానం ఉన్నవాడు బాగా ప్రార్థన చేయడు. బాగా జ్ఞానం ఉన్నవాడు దేవుని మీద బాగా ఆధారపడడు. విద్య లేని పామరులు, మేము చేస్తున్న పని చాలా గొప్పది, మేము ఈ పని చేస్తే ఆత్మలు రక్షించబడతారా అనుకునే ఒక ఆత్మన్యూనత కలిగిన వాడు ఎక్కువ దేవుని యొద్ద మొరపెడతాడు, ఎక్కువ దేవునితో మాట్లాడతాడు. ఆయుధాలన్నీ మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఏం భయపడతాం శత్రువుకి? మన జ్ఞానం, మన తర్కం కాదు. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని బైబిల్ ప్రకటించవద్దు. బైబిల్ని బైబిల్ లాగానే ప్రకటించాలి.
దేవుని జ్ఞానాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పాలి. కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మరి ఇట్లా చెప్తే ఎవరు రక్షించబడతారు? రక్షించబడకపోనీయండి. దేవుడు మహాజ్ఞాని. నీకు నాకి అంత తెలివి ఉంటే దేవునికి ఎంత ఉండాలి? ఇది అనకూడని మాట. దేవుని జ్ఞానాన్ని మనం ప్రశంసించటం ఏంటి? దేవుని తెలివితేటలను గురించి మనం కితాబు ఇవ్వటం ఏంటి? పౌలు ఇక్కడ పోల్చినట్లుగా నేను కూడా అలా అంటున్నాను. వాస్తవానికి దేవుని యొక్క జ్ఞానము, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం, గరిష్ట జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగినది. దేవుని జ్ఞానం మన జ్ఞానం ఎక్కడండి? అందుకే పౌలు అన్నాడు 2 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగన్నాడు, మరియు సిలువ వేయబడిన క్రీస్తును తప్ప దేనిని మీ మధ్య ఎరుగకుందుమని నిశ్చయించుకొంటిమి. సిలువ తప్ప మేము దేన్ని ఎరగం. అంతే. యూదులకు సరిపోయే విధంగా, గ్రీసు దేశస్తులకు వాళ్లకు సరిపోయే విధంగా సువార్త చెప్పాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తాం. నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. తర్కశాస్త్రంలో సువార్త నిమిడ్చి లేదా ప్రతి మతానికి తగ్గట్టుగా సువార్తను కలిపి చెరిపి అలాగ బోధించం మేము అంటున్నాడు. మీ మధ్య సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరగకుందుమని నిశ్చయించుకొంటిమి. మీ యొద్ద మేము ఎంత భయముతో వణుకుతో ఉన్నామో మీరే ఎరుగుదురు. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. ఆ పదం మీరు గమనించండి. 5వ వచనంలో మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను. మాటలాడినా సువార్త ప్రకటించిన దేవుని శక్తియు, దేవుని పరిశుద్ధాత్మ శక్తియు జ్ఞానమును కనపరుచు దుష్టాంతములనే వినియోగించితని. జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. అక్కడ అర్థమైందండి, జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదు, దేవుని శక్తి కనపరుచు దృష్టాంతాలు, పరిశుద్ధాత్మ కనపరుచు దృష్టాంతాలు, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో బోధించి తిని అన్నాడు. అక్కడే 2వ అధ్యాయము 13వ వచనం. అరే, దైవ సంబంధమైన వాటిని లోక సంబంధమైన వాటితో పోల్చి చెప్పటం ఏంటి? అంటే దేవుని జ్ఞానం మనుష్య బుర్రకి అంత సింపుల్గా అందుద్దా? తప్పండి. సువార్త విధానాన్ని సరి చేసుకోవాలి. సిలువను గూర్చిన వార్తను దేవుని జ్ఞాన ప్రకారమే ప్రకటించాలి, మనుష్య జ్ఞాన ప్రకారం కాదు, జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కాదు. సిలువ ఎంత గొప్పది! ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ సిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. సిలువ రక్తము చేత ఆయన తండ్రితో సంధి చేశాడు మనకి. పౌలు భక్తుడు అద్భుతమైన మాట అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. పౌలు అతిశయించాలంటే అనేక సంగతులు ఉన్నాయి. పౌలు క్రీస్తును బోలి నడుచుకున్నవాడు, తన ప్రవర్తనను బట్టి అతిశయించట్లేదు. పౌలు బెన్యామీను గోత్రికుడు, ఇశ్రాయేలు జాతి, తన జాతిని బట్టి, క్యాస్ట్ను బట్టి అతిశయించట్లేదు. పౌలు విశేషమైన ప్రత్యక్షతలు పొందుకున్నాడు, ప్రత్యక్షతలను బట్టి కూడా నాకు అతిశయం లేదంటున్నాడు. అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితిని అన్నాడు. ఎక్కువ పరిచర్య చేసిన వాడు కూడా పౌలే, కానీ ఆ పరిచర్యను బట్టి కూడా నేను అతిశయపడట్లేదు అన్నాడు. తన ప్రవర్తనను బట్టి కానీ, తన ప్రజలను బట్టి కానీ, తన యొక్క పరిచర్యను బట్టి కానీ, తన కలిగిన ప్రత్యక్షతను బట్టి కానీ పౌలు అతిశయించలేదు. సిలువ అన్నాడు అంతే. సిలువను బట్టే నా అతిశయం. యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. మనం వెండి బంగారముల వంటి క్షయమైపోవు
వస్తువుల చేత విమోచించబడలేదు. అమూల్యమును నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత మనం విమోచించబడ్డాం. అది దేవుని జ్ఞానం. పౌలు అన్నాడు, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాం. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే. క్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి. జ్ఞానం కావాలా? క్రీస్తు దగ్గర నేర్చుకో. క్రీస్తును అర్థం చేసుకోవటానికి జ్ఞానం అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ఆయన సర్వజ్ఞాన సంపదల గని. జ్ఞాన సంపదలన్నీ యేసునందు గుప్తములై ఉన్నాయి. నీకున్న జ్ఞానముతో ఆయన్ని అర్థం చేసుకోవాలని చూడకు. జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి. జ్ఞానం కావాలి అనంటే, దేవుని జ్ఞానం కావాలి అనంటే యేసు దగ్గరికి వెళ్ళాలి. దేవుని శక్తిని అనుభవించాలి అనంటే యేసే మార్గం, అంతే. ఇంకొక మార్గం లేదు. ఆయన దగ్గర మాత్రమే మనం సరైన జ్ఞానాన్ని, దేవుని శక్తిని పొందుకోగలం. జ్ఞానయుక్తమైన తీయని మాటలతో సువార్త ప్రకటించకూడదు. పౌలు అక్కడ అందుకే అన్నాడు 17వ వచనంలో, బాప్తిస్మమిచ్చుటకు, 1 కొరింథీ 1:17, బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ సువార్త ప్రకటించుటకే. క్రీస్తు శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండానే దేవుడు నన్ను పంపాడు. వాక్చాతుర్యం లేకుండానే. ఎందుకు? వాక్చాతుర్యం ఉంటే ఏమవుతుందంటే క్రీస్తు శిలువ వ్యర్థం అయిపోద్ది. ఇక్కడ మనం తేడా గమనించాలి. సువార్త ప్రకటనయను వెర్రితనము చేత ఆయన రక్షిస్తాడు, వెర్రి ప్రసంగాల చేత కాదు. మళ్ళీ పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. ఇక్కడ మనం జ్ఞానం ఉపయోగించొద్దు సువార్త చెప్పటానికి అని నేను అనట్లేదు. జ్ఞానయుక్తమైన తీయని మాటలు, అంటే ఎదుటివాడికి తీయగా అనిపించే మాటలు చెప్పొద్దు, వానికి తీయగా అందించటానికి చూడొద్దు. మీకు అర్థమైందా? అంటే ఏదో ఒక రకంగా వాని చేత నువ్వు నీ తర్కం ద్వారా, నీ జ్ఞానం ద్వారా వాన్ని ఒప్పించటానికి చూడొద్దు. వెలుగును ప్రకాశింపజేయి, దట్స్ ఆల్. వెలుగును ప్రకాశింపజేయి. కానీ సందేశాన్ని నువ్వు తయారు చేయకు. అనగా ప్రిన్సిపుల్ ఒకటే, మెథడ్స్ చాలా ఉంటాయి. ప్రిన్సిపుల్ మార్చొద్దు. నువ్వు ఎన్ని కోణాల్లో చెప్పినా సువార్తను సరిగా చెప్పు. సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించు. కానీ యేసుని నమ్ముకో నీకు అది వస్తుంది, యేసుని నమ్ముకో నీకు ఇది వస్తుంది, నీ గుడిసె పోయి బంగ్లా అవుతుంది, నీ అనారోగ్యం పోతుంది, నీ అప్పులు తీరతాయి, నీకు సుఖము శాంతి ఉంటుంది, ఇట్లాంటి బోధలు చేయొద్దు. యేసు నామమున అబద్ధాలు ప్రకటించొద్దు. కొంతమంది ఏమో అట్లా చేస్తారు సువార్త, ఇది తప్పుడు సువార్త. సువార్త సారం ఎరిగిన వాళ్ళేమో పూర్తిగా వీళ్ళ జ్ఞానము చేత శిలువ సందేశాన్ని డామినేట్ చేస్తారు. ప్రసంగం అయిపోయిన తర్వాత యేసు ప్రభు కనపడ్డు, వాళ్ళు కనపడతారు. మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు యేసు ప్రభు. కొన్నిసార్లు మన ఎదుట దగ మెరిసే లైట్లు ఉన్నప్పుడు ఎదుటున్న వారెవరో కనిపించరు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువనే మాయం చేసేంత వాక్చాతుర్యం వద్దు. అయినా నేను మరలా చెప్తున్నాను, నశించిపోయే ఆత్మలకు సువార్త చెప్తున్నప్పుడు ఏంటా అపహాస్యం, ఏంటా పరిహాసం? నీ పరిహాస ప్రసంగాల చేత ప్రజలను మార్చాలని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? పౌలు భక్తుడు ఆ సువార్త విధానాన్ని అనుసరించలేదు. సువార్త ప్రకటనను, వెర్రితనాన్ని ఈ లోకంలో ప్రకటించటానికి దేవునికి వెర్రివారే కావాలి.
దేవుడు వెర్రివారినే ఏర్పాటు చేసుకుంటాడు, అంతే. క్రీస్తు నిమిత్తం మనం వెర్రివారం కావాలి. వాస్తవంగా తెలివి కల్లోల్లో మనకు చాలా జ్ఞానం ఉంది, కానీ సువార్త సందేశం దగ్గరికి వస్తే పిచ్చోళ్ళలా మారిపోవాలి, అంతే. ఇంక అదే విధానం, ఇదొక్కటేనండి మేము చెప్పే సందేశం, ఇంకేం లేదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మన తర్కము, మన జ్ఞానము, మన యొక్క వాక్చాతుర్యం చేత ప్రజలను క్రీస్తు మార్గంలోనికి మనం తీసుకొని రాగలము అని ఎప్పుడూ భ్రమపడొద్దు. ఎప్పుడైతే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడు ప్రభువు మీద నువ్వు ఆధారపడవు, అప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కోసం నువ్వు కోరుకోవు. భారం కలిగి కన్నీళ్లతో చెప్పాల్సిన సువార్తను అపహసించుకుంటూ, పరిహాసం చేస్తూ, ఎదుటివారిని దూషించుకుంటూ చెప్పడం అనేది నీ జ్ఞానాన్ని అక్కడ ప్రదర్శించుకోవడం అవుతుంది తప్ప క్రీస్తు ప్రేమ చేత నువ్వు బలవంతం చేయబడుతున్నావు అని అక్కడ ఏమాత్రం అర్థం కాదు. సువార్త చెప్తూ ఎంత చెప్తున్నా ఆ ఏరియాలో ఎవరు మారు మనసు పొందకపోతే విలియం బూత్ గారి దగ్గరికి వచ్చి సేవకుడు అన్నాడట, అయ్యా ఎంత చెప్పినా సువార్త చెప్తే ఎవరు మారు మనసు పొందట్లేదు, ఎంత సువార్త చెప్పినా ఎవరు మారట్లేదయ్యా అని అంటే విలియం బూత్ గారు అన్నాడు, ట్రై టీయర్స్ అన్నాడు. ట్రై టీయర్స్. కన్నీళ్లతో ప్రయత్నం చేయి. సువార్త ప్రకటన అనేది కన్నీళ్లతో చేయాల్సిందే. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటగోయుదురు. క్రీస్తు ప్రేమను మనలో నింపుకుందాం. నశించిపోతున్న ఆత్మలకు మనం సిలువ సువార్తను బోధిస్తున్నాము అనే సంగతి గ్రహించి ప్రత్యక్షత కలిగి సువార్తను ప్రకటిద్దాం. మనుషులు మారు మనసు పొందినా పొందకపోయినా ఈ పని చేస్తానే ఉందాం. దేవుని పద్ధతిలో, దేవుని విధానములో పని చేద్దాం. ఎదుటివాడికి తెలియదు కానీ సిలువ అనేది రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని తెలుసు కదా. సిలువ శక్తిని మనం అనుభవిస్తున్న వారం, ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మార్చబడిన వారము, రూపాంతరం పొందుతున్నటువంటి వారం. అవతలోడికి తెలియదు, వానికి వెర్రితనం, కానీ మనకైతే దేవుని శక్తి అని తెలుసు కదా, మనకైతే అది దేవుని జ్ఞానం అని తెలుసు కదా. ఓపికగా మనమే ప్రకటిద్దాం. కన్నీళ్లు విడుచుకుంటూ చెప్పాల్సిన సువార్త అండి. 3.5 సంవత్సరములు కన్నీళ్లు విడుచుచు మానక మీలో ప్రతి వానికి బుద్ధి చెప్పి తిని అన్నాడు పౌలు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో మాట్లాడుతూ, సంఘ పెద్దలతో మాట్లాడుతూ అన్న మాట, పౌలు భక్తుని జీవితంలో కన్నీరు ఉంది. నా హృదయములో బహుదుఃఖమును మానని వేదన గలదు అన్నాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయంలో మానని వేదన గలదు, బహుదుఃఖము గలదు అన్నాడు. ఇది కదా పౌలు కన్నీరు విడిచాడు. కన్నీరు విడుస్తూ సువార్త చెప్పినవాడు పౌలు. యూదుల కుట్రల వలన శోధనలు సంభవించినను నేనేలాగో కన్నీళ్లు విడుచుచు సంపూర్ణమైన వినయభావముతో ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను అన్నాడు. పౌలు కన్నీళ్లు విడుస్తూ సేవ చేశాడండి. కన్నీళ్లు విడుస్తూ ప్రసంగించాడు. దేహ సంబంధులైన తన వారి కొరకు మానని దుఃఖాన్ని కలిగి ఉన్నాడు. మన సువార్త ప్రకటన విధానాన్ని మార్చుకుందాం. భారం కలిగి సువార్త చెప్దాం. దయచేసి అపార్థం చేసుకోకుండా ఈ సందేశాన్ని మరొకసారి వినండి. విమర్శించటానికి వేగిరపడకండి. ఎవరినూ విమర్శించటానికి నేను చెప్పట్లేదు. కేవలం క్రీస్తునందున్న సత్యాన్ని ఉన్నదున్నట్టుగా మనం ప్రకటిస్తూ అనేక ఆత్మలను క్రీస్తునొద్దకు నడిపిద్దాం అనే భారం కలిగి మాట్లాడుతున్నాను. కన్నీళ్లతో ప్రకటించాల్సిన సువార్త.
మతం, తర్కం, ఈ రెండు కళ్ళద్దాలు తీసేద్దాం. ఏ మతానికి తగ్గట్టు ఆ మతానికి సువార్త చెప్పకు. నీ తర్కంతో, నీ జ్ఞానంతో, నీ వాక్చాతుర్యంతో ప్రజలను క్రీస్తు సువార్త నమ్మేలా చెయ్యాలి అని ఆరాటపడకు. ఆ ప్రయత్నాలొద్దు. దేవుని వెర్రితనమే మన జ్ఞానం కంటే జ్ఞానం కలిగినది. దేవుడు పిచ్చోడేం కాదు, దేవుడు అనంత జ్ఞాని. మనుషుల ఆత్మల కొరకు ఏ విధానములో సువార్త చెప్పాలో, ఏ విధంగా పరిచర్య చేయాలో ఆయన మనకు రాసి ఇచ్చాడు. ఆ విధానంలోనే చేద్దాం. ఫిలదెల్ఫియా సంఘంతో అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరుగననలేదు. ఇదిగో ఇప్పుడు నీ ఎదుట తలుపు తెరిచి ఉన్నాను, ఎవడును దానిని మూయలేడు అన్నాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. ఆ వచనాన్ని మనం ఈలాగు చెప్పుకోవచ్చు, దేవుడు తలుపు తెరిచిన దాకా పనిచేయాలి, అంతే. ఓపికతో పనిచేస్తూనే ఉండాలి. దేవుడు ఆత్మలను రక్షించేంత వరకు మనం పరిచర్య చేస్తూనే ఉండాలి, అంతే. ఒకనాటికి ఆయన మన కన్నీళ్లను చూస్తాడు, మన ప్రయాసకు ఫలం ఇస్తాడు. అప్పుడు దేవుడు తెరిచిన ద్వారాలను ఎవ్వడూ మూయలేడు, అంతే. క్రీస్తు సువార్తను భారంతో ప్రకటిద్దాం. పరిస్థితులు ఎలా ఉన్నా, పరిణామాలు ఏమైనా, మన శక్తి కొంచెమే ఉన్నా ఆయన సువార్త కొరకు, సువార్త వ్యాప్తి కొరకు కన్నీళ్లు విడుచుచు రాత్రింబగళ్ళు ప్రయాసపడదాం. అట్లాంటి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. జీవితాలకు ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా దైవజనుడు సత్యనివాస్ గారిచే రచింపబడి ప్రచురింపబడుచున్న మా మాసపత్రిక సత్యప్రత్యక్షత. May God bless you.